లోక్సభలో ప్రతిపక్ష పార్టీలకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారనేది స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టినట్లు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. కేవలం బీజేపీ ఎంపీలు ఎన్డీఏ సభ్యులకే మాట్లాడేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. అలాగే రాహుల్ గాంధీ మాట్లాడే ప్రతిసారి డిస్టర్బ్ చేస్తున్నారని మండిపడ్డారు. అటు పార్లమెంటు ముందు కాంగ్రెస్ ఎంపీలు ధర్నాకు దిగారు. అందరినీ ఒకే విధంగా లోక్సభలో స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం. ఎందుకంటే గతంలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలను కానీ లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారిని కూడా మాట్లాడనీయకుండా డిస్టర్బ్ చేయడం. రెండోది స్పీకర్ బీజేపీ పార్లమెంట్ సభ్యులకు అంటే ముఖ్యంగా రూలింగ్లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులకు ప్రత్యేకంగా వారికి ఇంపార్టెన్స్ ఇస్తుండని అపోజిషన్ పార్టీలో మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారని ఒక అంశం. ఎందుకంటే పార్షాలిటీగా స్పీకర్ అనే వ్యక్తి కంపల్సరీ హౌస్లో అందరినీ ఒకే విధంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ స్పీకర్ కేవలం వాళ్ళ అధినాయకత్వం ఒత్తిడితోటి ముఖ్యంగా ప్రతిపక్షాలను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు మీరందరూ చూసిన విషయం. ఎందుకంటే గత ఈ 18వ లోక్సభ మొదటి నుంచి కూడా ప్రతిపక్షాలకు సరైన ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, రాహుల్ గాంధీ గారు ప్రతిసారి ప్రతి అంశం మీద మాట్లాడేటప్పుడు ఆయన డిస్టర్బ్ చేయడం, అవసరం లేని సమయాలలో కూడా వాళ్ళకు మైక్ ఇచ్చి డిస్ట్రాక్ట్ చేసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా హౌస్ ని నడుపుతున్నందుకు అవిశ్వాస తీర్మానం పెట్టారు. లోక్సభలో స్పీకర్ పైన అవిశ్వాస లోక్సభలో ప్రతిపక్ష పార్టీలకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారన్నదే స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టినట్లు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. కేవలం బీజేపీ ఎంపీలు ఎన్డీఏ